రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి దేశంలోని టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు మీ సంపదను పెంచడం కోసం కష్టపడి పనిచేస్తున్నారని మీకు తెలిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో అద్భుతంలా ఉంది కదా? కానీ ఇది మ్యాజిక్ కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వెల్త్ క్రియేషన్ సిస్టమ్. చాలా కాలంగా మనకు తెలిసిన ఒకే ఒక పద్ధతి ఉంది: కష్టపడి సంపాదించడం, ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకోవడం. కానీ కేవలం దాచుకోవడం వల్ల మనం ఎప్పటికీ ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వలేము. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన డబ్బు మనకోసం పనిచేయాలి. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే ఒకే ఒక్కడు ఇటుకలు పేర్చితే సరిపోదు, ఎంతోమంది నైపుణ్యం ఉన్న వ్యక్తులు కలిసి పనిచేయాలి. అలాగే మన డబ్బును కూడా దేశంలోని అత్యుత్తమ బిజినెస్లలో భాగస్వామ్యం చేస్తే అది మనకోసం అద్భుతాలు సృష్టిస్తుంది. ఆ అద్భుతమే ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద మామిడి తోటను పెంచడం లాంటిది. మీరు ఒక్కరే వెళ్ళి 1 ఎకరం పొలం కొని విత్తనాలు నాటి ఎరువులు వేసి చీడపీడల నుండి కాపాడాలంటే చాలా కష్టం. దానికి ఎంతో సమయం కావాలి, నైపుణ్యం కావాలి. కాని దానికి బదులుగా ఒక ఎక్స్పర్ట్ రైతు ఉన్నాడనుకుందాం. అతనికి ఏ నేలలో ఏ విత్తనం నాటాలో తెలుసు, వాతావరణాన్ని ఎలా అంచనా వేయాలో తెలుసు. మీతో పాటు ఇంకొంతమంది కలిసి ఆ రైతుకు కొంత డబ్బిస్తారు. ఆ రైతు మీ అందరి తరపున ఒక అద్భుతమైన తోటను పెంచుతాడు. వచ్చిన లాభాలను మీ పెట్టుబడికి తగ్గట్టుగా మీకు పంచుతాడు. ఇక్కడ ఆ తోట స్టాక్ మార్కెట్, ఆ ఎక్స్పర్ట్ రైతు ఫండ్ మేనేజర్. మీరందరూ కలిసి డబ్బును ఒకచోట చేర్చడమే మ్యూచువల్ ఫండ్స్. అందులో ప్రత్యేకంగా కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేవే ఈ ఈక్విటీ ఫండ్స్. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. చాలామంది ఈక్విటీ ఫండ్స్ అనగానే రిస్క్ అని ఆగిపోతారు. కానీ అసలైన రిస్క్ ఎక్కడుందో తెలుసా? మన డబ్బును ఎదగకుండా ఒకే చోట బంధించడంలో ఉంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ మన డబ్బు విలువను సైలెంట్గా తినేస్తోంది. ఆ ఇన్ఫ్లేషన్ను బీట్ చేసి మనకు నిజమైన వెల్త్ని క్రియేట్ చేయగలిగే శక్తి ఈక్విటీ ఫండ్స్కి మాత్రమే ఉంది. ఈక్విటీ ఫండ్స్లో మీరు పెట్టే ప్రతి రూపాయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రయాణిస్తుంది. మీరు ఒక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ఫండ్ మేనేజర్ మీ డబ్బుని ఒకే కంపెనీలో కాకుండా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటోమొబైల్ ఇలా వేర్వేరు రంగాలకు చెందిన 40 నుండి 50 బెస్ట్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ భవిష్యత్తులో 1-2 కంపెనీలు లేదా ఒక సెక్టార్ సరిగ్గా పనిచేయకపోయినా మిగతావి ఆ లోటును భర్తీ చేస్తాయి. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంతకాలం నిలబడుతుంది కదా. ఈ డైవర్సిఫికేషన్ అనేది మీ పోర్ట్ఫోలియోకి అలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇది. ఈక్విటీ ఫండ్స్లో అద్భుతాలు జరగడానికి కారణం 8వ వింతగా పిలిచే కాంపౌండింగ్. మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చిన రిటర్న్స్ మీద కూడా మళ్లీ రిటర్న్స్ రావడం మొదలవుతుంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఈ గ్రోత్ మీకు పెద్దగా కనిపించకపోవచ్చు. ఒక మామిడి మొక్క నాటినప్పుడు మొదటి 2 ఏళ్లు దానికి ఆకులు, కొమ్మలు మాత్రమే వస్తాయి, పండ్లు రావు కదా. కానీ ఒక్కసారి ఆ చెట్టు పెరిగి వేళ్లు బలంగా పాతుకున్నాక ప్రతి ఏడాది మీకు ఎలాంటి శ్రమ లేకుండా ఫలాలిస్తూనే ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్లో కూడా మీరు లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ మీ డబ్బును ఒక మహావృక్షంలా మారుస్తుంది. ఇందులో మీ లక్ష్యాలను బట్టి రకరకాల ఫండ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి కాస్త స్థిరత్వమిచ్చే లార్జ్ క్యాప్ ఫండ్స్, రేపటి లీడర్స్ లాంటి మీడియం సైజ్ కంపెనీల్లో పెట్టే మిడ్ క్యాప్ ఫండ్స్, ఇంకా వేగంగా ఎదిగే అవకాశమున్న చిన్న కంపెనీల్లో పెట్టే స్మాల్ క్యాప్ ఫండ్స్. అయితే ఎందులో ఎంత పెట్టాలి అనేది మన లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. షార్ట్ టర్మ్లో అంటే 1-2 నెలల్లో మార్కెట్ పైకి వెళ్లొచ్చు, కిందకి రావచ్చు. దాన్ని వాలటిలిటీ అంటారు. కానీ ఒక 10 ఏళ్లు లేదా 20 ఏళ్ల టైం ఫ్రేమ్లో చూస్తే ఎదిగే భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మీ డబ్బు కూడా ఎదగడం ఖాయం. చాలామంది చేసే తప్పేంటంటే రోజువారీ మార్కెట్ వార్తలు చూసి పానిక్ అవుతూ ఉంటారు. మార్కెట్ పడినప్పుడు భయపడి తీసేయడం, పెరిగినప్పుడు అత్యాశతో పెట్టడం చేస్తారు. కానీ ఈక్విటీ ఫండ్స్లో సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది టైమింగ్ కాదు, టైం. అవును, మార్కెట్ని టైం చేయడం కంటే మార్కెట్లో ఎక్కువ కాలం ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు థియరీ చాలు, ప్రాక్టికల్గా మనం ఏం చేయాలో చూద్దాం. ఈ రోజే మీరు తీసుకోగలిగే 3 యాక్షనబుల్ స్టెప్స్. 1. మీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు కొత్తగా మార్కెట్లోకి వస్తుంటే దేశంలోని టాప్ 50 కంపెనీల్లో పెట్టుబడి పెట్టే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్తో స్టార్ట్ చేయడం బెస్ట్. 2.
ఇన్వెస్ట్ చేయడానికి లక్షలుండాలని వెయిట్ చేయకండి. నెలకు కేవలం 1000 రూపాయలతో అయినా సరే ఒక ఎస్ఐపి మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా ప్రతి నెలా మీ అకౌంట్ నుండి డబ్బు కట్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఇది మీలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ను పెంచుతుంది. 3. మీ పెట్టుబడికి కనీసం 5 నుండి 7 సంవత్సరాల టైం ఇవ్వండి. మార్కెట్లో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులను చూసి పానిక్ అవ్వకండి. మీ పోర్ట్ఫోలియోకి టైం ఇచ్చి కాంపౌండింగ్కి తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వండి. చివరిగా ఒక మాట, డబ్బును దాచడమనేది గతం, డబ్బును పనిలో పెట్టడమనేది భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకు బలమైన పునాది ఈ ఎక్విటీ ఫండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.